ప్రస్తుతం కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 20 నెలల కాలయాపన తర్వాత సీబీఐ విచారణ గుర్తుకొచ్చిందా అంటున్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకే సీఎం 20 నెలల కాలయాపన చేశారని బీజేపీ అంటోంది. కాళేశ్వరంలో తిన్నదంతా కక్కిస్తామని సీబీఐ అంటే బీఆర్ఎస్ భయపడుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్కి చేతకాకే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించారని చెప్పుకొస్తున్నారు. ఇక నాగేంద్ర ప్రస్తుతం స్పీడ్లో సిద్ధంగా నాగేంద్ర, ఇంకా ఏం చెప్తున్నారు బీజేపీ నేతలు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇది ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి పైన ముందు నుంచి కూడా తెలంగాణ బీజేపీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ముందు నుంచి సిబిఐకి ఇస్తేనే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. దీంట్లో అవినీతి చేసినటువంటి వారందరికీ కూడా తగిన చర్యలు పడతాయంటూ కూడా ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందులో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో విచారణ చేయిస్తాం, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సిబిఐతో విచారణ చేస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అవినీతి పైన వివిధ కమిషన్లు వేశారు తప్ప ఇప్పటి వరకు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి పరిస్థితులే. ప్రస్తుతం తాజాగా 20 నెలలు కాలయాపన తర్వాత ముఖ్యంగా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక తర్వాత ఆ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు ఆ నివేదిక పైన 9:30 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత అర్ధరాత్రి 1:30కి ఆ సిబిఐకి అప్పగిస్తూ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ వీరిపైన క్రిమినల్ గా కేసులు వేయొచ్చు, క్రిమినల్ గా చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని అటు పీసీ ఘోష్ కమిషన్ కానీ ఇటు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ సంస్థలు ప్రధానంగా ఆ రిపోర్ట్ లో తేల్చాయి. కాబట్టి సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. దీనిపైన బీజేపీ పార్టీ నేతలు స్వాగతిస్తూనే మరొకవైపు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా సిబిఐకి విచారణకి ఇవ్వాలంటూ కూడా మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం దాదాపు వివిధ రకాల కమిషన్లు వేసి దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు అన్నింటిని కూడా మాయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఇప్పటి వరకు కూడా 20 నెలల పాటు కాలయాపన చేసింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అందుకే ఇప్పటి వరకు కూడా సిబిఐకి ఆ కేసును అప్పగించలేదంటూ కూడా ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి ముఖ్యంగా ఆనాడే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయంటూ చెప్పారు. ఆ ఆధారాలన్నిటిని కూడా ఇప్పుడు సిబిఐకి అప్పగించాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాళేశ్వరం సంబంధించి దాదాపు 1,00,000 కోట్లకు పైగా కూడా అవినీతి చేశారు. దీంట్లో చిన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితం సిబిఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిగేలాగా మేము చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత 3 రోజుల క్రితం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సిబిఐకి అప్పగించిన 1 వీక్ లోనే మేము దాదాపు 48 గంటల్లోనే మేము ఈ కేసుకి సంబంధించి సిబిఐ విచారణకు సంబంధించి త్వరగతిన వెంటనే సిబిఐ విచారణ జరిగే విధంగా కూడా నేను చేస్తానంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మరి బీజేపీ ఏ విధంగా వెళ్తుంది? సిబిఐని ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే దీనిపైన విచారణ చేసేలాగా ముందుకు వెళ్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.